నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ పిఠాపురం అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ విశేష సంఖ్యలో పాల్గొన్న పవన్ అభిమానులు ఉమ్మడి కూటమి కార్యకర్తలు నాయకులు శంషాబాద్ లో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి శోభయాత్రలో సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందడంతో పాటు దేశభక్తి కలుగుతుందని కితాబు బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే బీజేపీ కాంగ్రెస్ వాళ్లు కాళ్లు పట్టుకుంటారు కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ విమర్శలు కుప్పంలో అధికార వైసీపీ రెబల్ అభ్యర్థిగా వసనాడు మురళి నామినేషన్ వైసీపీ పార్టీలో బలోపేతానికి శ్రమించిన నిజమైన కార్యకర్తలను విస్మరించిందని ఆవేదన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శోభయాత్రతో భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందడంతో పాటు దేశభక్తి కూడా పెరుగుతుందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ లో నిర్వహించిన శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు యువతలో భక్తిభావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమని ఆయన అన్నారు 15 ఏళ్లుగా శంషాబాద్ లో శోభయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండ విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు మిత్రులు అభిమానులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు హనుమంతుడు అంటే యువతకు ఎంతో ఉత్సాహం శ్రీరాముల వారికి అండగా ఉన్నారు కానీ భారతదేశం ధర్మాన్ని కాపాడే వాళ్ళందరికీ అండగా ఉంటాడని అనుకుంటున్నారు ఇది 15 ఏళ్ల ముందు ఇక్కడ శంషాబాద్ లో యువత మొత్తం కలిసి దీన్ని ప్రారంభించేసిండ్రు ఇప్పుడు కూడా ప్రతి ఏడాది పెరుగుతా ఉన్నది దీంతో సహా దేశభక్తి కూడా పెరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ దగ్గరికి వచ్చి బ్రతిమిలాడుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా రాజేంద్రనగర్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు బీజేపీ కాంగ్రెస్ పార్టీతో దేశానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు 10 ఏళ్ల పాలనలో ఎన్టీఏ దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు 111 జీవోను తమ ప్రభుత్వమే ఎత్తివేసిందని తెలిపారు దాంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు కేటీఆర్ ర్యాలీలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాళ యాదయ్య అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు
చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ కావడం జరిగింది. మీ అందరి దయ వల్ల చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆశాభావంతో రాబోయే కాలంలో దాదాపు 20 రోజులు ఉంది. ఇంకా మే 13 తారీఖున వాటర్ మహాశైలకు అందరికీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించవలసిగా. ఇకపోతే చేవెళ్ళ ప్రాంతంలో ముగ్గురు అభ్యర్థులను ప్రధానంగా 3 పార్టీలు చేస్తున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, రంజిత్ రెడ్డి కానీ, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ. ముగ్గురం కూడా అదే ప్రాంతం నుండి సేవ చేసినటువంటి వాళ్ళం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల 2001 నుంచి 6 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను అక్కడ చేయడం జరిగింది. రంజిత్ రెడ్డి గారి కాంగ్రెస్ నుండి, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. ముగ్గురం కూడా అదే ప్రాంతం నుంచి టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, మన బీఆర్ఎస్ అందరూ కూడా అక్కడే సేవలు చేసినటువంటి సందర్భం. యూసఫ్గూడ గణపతి కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్ శ్రీ నాని కార్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 కార్లు దగ్ధం అయ్యాయని స్థానికులు తెలిపారు. కానీ ఒకసారి 25 కార్లు దగ్ధం అవడం సాధ్యమయ్యే పని కాదని, ఎవరో కావాలని చేశారని, సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మడానికి పెట్టిన వాళ్లకి నష్టపరిహారం చెల్లించాలని సోమాజిగూడ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. चलो आगे रिपोर्टर आगे बढ़े। స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్. కరెక్ట్ లొకేషన్ ఏది? గణపతి కాంప్లెక్స్. గణపతి కాంప్లెక్స్ అనండి. గణపతి కాంప్లెక్స్. చిత్తూరు జిల్లా కుప్పంలో అధికార వైసీపీ రెబల్ అభ్యర్థిగా వసనాడు మురళి తన నామినేషన్ పత్రాలను కుప్పం నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశానని, తెలుగుదేశం పార్టీ హయాంలో సైతం కుప్పం మండలం వసనాడు పంచాయతీ సర్పంచ్గా ఎన్నో సేవలు అందించడం జరిగిందని తెలిపారు. అలాంటిది వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతానికి శ్రమించిన నిజమైన కార్యకర్తలను గుర్తించకపోవడంతో పాటు తమను అగౌరవపరుస్తూ స్థానిక నాయకులు ప్రవర్తించడం తమను ఎంతగానో కృషించి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నీల జగదీష్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆర్ఓకు దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కుప్పం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. కుప్పంలో వైసీపీ నేతల భూ కబ్జాలు, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు 2 నాన్ లోకల్, కానీ నేను లోకల్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. నాకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించండి ప్రార్థించారు.
ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. సో ఇది వేసేదాని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు, అది ఏమైనా కావచ్చు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది, భూ కబ్జాలు, అరాజకాలు. నేను ఆడదానిగా మనం ఇంత నేను తెగించి ఎందుకు ముందుకు వచ్చినానో మీకు తెలుసు. ఎందుకంటే ఆడదానికి ఇక్కడ భద్రత లేదు కాబట్టి. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యని బూతులు పెట్టించి తిట్టించినారంటే ఇంకా సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందనేది మీరు ఆలోచించండి. సో దీని పట్ల నేను ఆలోచించి ఒక అడుగు ముందరికేసి ఎన్నెన్నో రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందరేసి వచ్చినాను. దయచేసి నన్ను ఆదరించండి. ఇక్కడ నేను లోకల్ కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క లోకల్ కూడా ఇక్కడ రాలేదు, మనం గెలిపించుకోలేదు. మన చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గారైనా మన లోకల్ కాదు, మీకు అందరికీ తెలుసు. ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకు 24/7 నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను మిలిటరీ ఓన్ భార్య అయ్యిండి కూడా నా ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఒక దీంతో నేను వచ్చినానే కానీ వేరే ఉద్దేశంతో కాదు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనేది. ఆల్రెడీ మీరు చూసిండారు అనుకుంటాను నా పోస్టులు, నేను పెట్టిన వీడియోస్ అన్నీ. భూ కబ్జాల వల్ల నేను వ్యతిరేకించిన దాంతో వాళ్ళు నన్ను చాలా విధాలుగా నేను పెట్టినాను కూడా. అప్పుడప్పుడు నేను మీడియా వాళ్ళని తెలిసి ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పినాను కూడా. సో అందుకనే వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలంటే నామినేషన్ అయ్యేలా మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కుప్పం గంగమ్మ సాక్షిగా నేను చెప్తాను, మీకోసం ఎటువంటి ఇది వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఉన్నానని మీకు హామీ ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్గొల్లపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి 4 ఏనుగులు వేరుశెనగ పంటను తిన్నంత తిని తొక్కి నాశనం చేశాయని రైతులు గంట్లప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల దాడిలో డ్రిప్ పరికరాలు సైతం ధ్వంసం అయ్యాయని రైతు వాపోయారు. ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని గంట్లప్ప కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నెల్లూరు నగరంలో ప్రజలు అడగకపోయినా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ అన్నారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరును మోడల్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. టీడీపీని గెలిపించాలని కోరారు. ఈరోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్కి విశేషంగా కార్యకర్తలు రావటం, వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు. వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 2014 నుంచి 19 దాకా ఏం పనులు చేసాం, 19 నుంచి వరకు ఇప్పుడు ఏం చేసామని ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. కంపారిజన్, అప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి, అప్పుడు జరిగిన వర్కులు పూర్తి చేశారా చేయలేదా. 2014 నుంచి 19 దాకా 5,260 కోట్లతో అనేక ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడిగితే నేను చేయలే. ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా, ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా. అమరావతి రాజధాని నిర్మించే మంత్రిగా, అమరావతి రాజధాని నిర్మించడం కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, దుబాయ్, అబుదాబి, సింగపూర్ తిరిగినప్పుడు అక్కడ డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ని, మెట్రో సిటీస్ని స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన తర్వాత అవన్నీ మన నెల్లూరు నగరానికి ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో ఉండాలని 114 మున్సిపాలిటీస్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే నెల్లూరుకి ప్రత్యేకమైన ఫండ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాను. అడిగితే
ఆయన అడిగినట్టు ఇచ్చాడు. దోమలు లేని నగరం చేయాలంటే 550 కోట్లు కావాలని అధికారులు ప్రాజెక్ట్ డిజైన్ చేసి. బీఆర్ఎస్ కార్యకర్త శ్రీను నాయక్ ను కాంగ్రెస్ గుండాలు హత్య చేయడాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఖమ్మం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నెత్తురు చిందకుండా తెలంగాణ మహోద్యమాన్ని శాంతియుత పద్ధతిలో నడిపించి రాష్ట్రాన్ని సాధించి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. శాంతియుతంగా ఉండే ఖమ్మంలో ఇటువంటి కుట్రలు దాడులకు తావులేదన్నారు. రవిచంద్ర గారు మరియు వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇందాక మా జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మన్సూర్ గారు సమగ్రంగా అన్ని పాయింట్స్ని కవర్ చేశారు. నేను కూడా నా బాధ్యతగా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీను నాయక్ సింగారు బోడు తండా గ్రామంలో నారాయణఖేడ్ కాన్స్టిట్యుయెన్సీ సంగారెడ్డి జిల్లా నిన్న కాంగ్రెస్ పార్టీ గుండాలతోని హత్యగావించబడిన ఆ యొక్క బీఆర్ఎస్ కార్యకర్త యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి హత్యా రాజకీయాలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. అలాంటి వాటికి తావు ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన తెలంగాణను నెలకొల్పడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయినాం. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగానే కనుక ఈ రకమైన నిర్బంధమైన లేదా హత్యా రాజకీయాలు కనుక ఒకవేళ జరిగి ఉండుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఒక్క రక్తబొట్టు చిన్నకుండా తెలంగాణ రావాలని చెప్పి ఆశించిన వ్యక్తి, అహింసాయుతంగా గాంధీ మార్గంలో తెలంగాణను సాధించిన వ్యక్తి. ఓపికగా ఎన్ని కుట్రలు జరిగినా ఇప్పుడు జరుగుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అనేక కుట్రలను కూడా ఛేదించి తెలంగాణను సాధించి గమ్యాన్ని ముద్దాడిన మహనీయుడి యొక్క అడుగుజాడల్లో నడిచిన నాయకులం మేము. ఆ నాయకులుగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ హత్యా రాజకీయాలను మేము ఖండిస్తూ ఉన్నాం. అట్లనే రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ కూడా ఇందాక మిత్రులు తాతా మధుసూదన్ గారు చెప్పినట్లు మీరిచ్చిన హామీలను నెరవేర్చలేక మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి ముఖం లేక రాష్ట్రంలో కొన్ని ఎజెండాలతోని డైవర్షన్ పాలిటిక్స్, అట్లనే జిల్లాలో కొన్ని ఎజెండాలతోని డైవర్షన్ పాలిటిక్స్, లేదా కొన్ని పత్రికల్లోనో లేదా కొన్ని మరి అనుకూలమైన ఛానళ్లలోనో లేదా కొంతమంది యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే మరి కొన్ని పత్రికల్లోనో రాపించి మరి దాని మీద వాళ్ళ అనుయాయులు కొంతమంది ఉంటారు. ఆ అనుయాయులతోని ప్రెస్ మీట్లు పెట్టించి డామ్డమాల్ డుస్కని ఎగరాల, వాడెంత వీడెంత అదెంత ఇదెంత మేము కోసేస్తాం రాసేస్తామని చెప్పనాల. నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా, ఎవరైతే ఈ రోజుని ఆరోపణలు చేస్తున్నారో గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మంత్రులకు కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో లేదా కేసీఆర్ గారి కష్టకాలంలో మీ పాత్రలు లేకపోయినా కూడా పిఠాపురం అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. పవన్ పిఠాపురం నియోజకవర్గంలోని చెబ్రోలు పవన్ నివాసం నుండి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం వరకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన బీజేపీ నేతల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. విశేష సంఖ్యలో పవన్ అభిమానులు, ఉమ్మడి కూటమి కార్యకర్తలు పవన్ నామినేషన్ ఘట్టంలో పాల్గొన్నారు. లోకమున్నను లేకపోయినను నా పైన భయమే దాటి బదులే చెప్పే నీ సమయం ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా సాగిపోవో తీరా భవికే మన తీరా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిఠాపురం అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్. విశేష సంఖ్యలో పాల్గొన్న పవన్ అభిమానులు, ఉమ్మడి కూటమి కార్యకర్తలు, నాయకులు. శంషాబాద్ లో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి. శోభయాత్రలో సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందడంతో పాటు దేశభక్తి కలుగుతుందని కితాబు. బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే బీజేపీ కాంగ్రెస్ వాళ్లు కాళ్లు పట్టుకుంటారు. కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ విమర్శలు. కుప్పంలో అధికార వైసీపీ రెబల్ అభ్యర్థిగా వసనాడు మురళి నామినేషన్. వైసీపీ పార్టీలో బలోపేతానికి శ్రమించిన నిజమైన కార్యకర్తలను విస్మరించిందని ఆవేదన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.